ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవా, జీవం గల దేవానికి వందనాలు ప్రభా. మరి ప్రశ్న ఉత్తరం ప్రభా, మరి ప్రోగ్రాంలో మేము ఉన్నాము. మీరు మాకు సత్యాలు బయలుపరచు, మాతో మాట్లాడు, తెలియని విషయాలు మీరు మాకు బయలుపరచు. ఈరోజు అడిగే క్వశ్చన్స్ ఆత్మీయంగా వచ్చేటట్టు సహాయం చేయి. ఆత్మీయమైన ఆన్సర్స్ కూడా మీరు మాకు అందించి మమ్మల్ని అందరికీ మీరు తర్ఫీదు ఇమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి మీకేమైనా డౌట్లు, క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు మీ పేరు, మీరున్న ఊరు పేరు చెప్పండి. నేను ఆన్సర్స్ స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న మాట, ఒక చిన్న క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్లారిఫికేషన్ ఏంది అంటే, కొంతమంది భాషలు మాట్లాడేటప్పుడు బేస్ వస్తుంటుంది, కొంతమంది భాషలు మాట్లాడేటప్పుడు బేస్ రాదు. భాషలు మాట్లాడేటప్పుడు కొంతమందికి బేస్ ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు బాగా మోకాల మీద ఉంటారు. బాగా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళు మాట్లాడే భాషల్లో బేస్ వస్తుంది. తర్వాత కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు అరుచుకుంటూ చెప్తారు, కొంతమంది నార్మల్గా చెప్తారు. వాళ్ళు అరుచుకుంటా మైక్ గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు బాగా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే లైఫే చేంజ్ అవుతుంది, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, వాయిస్లో స్ట్రెంగ్త్ వస్తుంది. జస్ట్ మోకాల మీద ఉండి ప్రార్థన చేసే వ్యక్తికి, మామూలుగా కూర్చొని చేసే వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. మోకాల మీద ఉండి ప్రార్థన చేసే వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. దేన్నైనా జయిద్దాము, ఎవరినైనా చూసుకుందాం అనే స్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట మోకాల ప్రార్థన. కాబట్టి అన్య భాషలు మాట్లాడేటప్పుడు కొంతమందికి బేస్ వస్తుంటుంది, చాలా పవర్ఫుల్గా వర్డ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ చెప్పిన మాటనే ఆ వ్యక్తి రికార్డ్ చేస్తే ఇది మాట్లాడింది నేనేనా అన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు మోకాల మీద ఉండటం వల్ల ఒక స్పెషల్ శక్తి మన లోపల వస్తుంది అన్నమాట. కాబట్టి మోకాల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత. మోకాల ప్రార్థన ఎవరికైతే ఉంటుందో అసలు వాడిని ఆపటం ఎవ్వని వల్ల కాదు. ఏ ప్రపంచంలో ఏ శక్తి ఏం చేయలేదు మోకాల మీద ఉండి ప్రార్థన చేసే వ్యక్తికి. మనకి ఏజ్ సపోర్ట్ చేయదు, లేకపోతే మనం పేషెంట్గా ఉంటాము. ఇప్పుడైతే మోకాల మీద ఉండలేము, మామూలుగా ఉండి కూడా మనము కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. ఒకవేళ మనకి ఏజ్ సపోర్ట్ చేస్తుంది, మనకేం హెల్త్ ప్రాబ్లం లేదు అంటే మోకాల మీద అలవాటు చేయటం చాలా మంచిది. కొంతమంది ముసలి వారు ఇప్పుడు కూడా మోకాల మీద ఉండే ప్రేయర్ చేస్తారు. చాలా పవర్ రిలీజ్ అవుతుంది అనమాట. మన మోకాల దగ్గర దేవుడు ఒకటి పెట్టిండు అనమాట. మనం మోకరించినప్పుడు ఆ పవర్ రిలీజ్ అయ్యి మన ఆత్మలో స్ట్రెంగ్త్ ఇస్తుంది. గొప్ప దర్శనాలు, లోతైన సత్యాలు మనకు తెలియపరచబడాలి అంటే మోకాల మీదనే మనం అన్నీ కూడా పొందుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నా పేరు జ్యోతి, మాది గంగవరం. నా డౌట్ ఏంటంటే, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో 36వ వచనంలో అక్కడ యూదా అనే మనుషుడు ఒకడు పంపబడ్డాడు. తను కూడా తిరుగుబాటు చేశాడు, కొంతమందితో ప్రేరేపించబడి అని తన లాస్ట్కి చెదిరిపోయాడు అని చెప్పేసి అక్కడ ప్రధాన అధిపతులు అక్కడ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఏంటో చెప్పండి అన్న. అది బైబిల్లో లేని సంఘటన కానీ రాశారు, మరి ఎందుచేత రాశారు అది? అపోస్తల కార్యం 5వ అధ్యాయం 36వ వచనమా? సరే, ఒకసారి చూద్దాంలే. ఆ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 100 మంది మనుషులు వానితో కలిసి కొనేది. వాడు చంపబడను, వానికి లోబడి వారందరూ చెదిరి వ్యర్థులయ్యిరి. మంచి క్వశ్చన్ అడిగారు సిస్టర్. ఇది ఏంది అని అంటే, అక్కడంతా యెహోవా భక్తులు ఉంటారు మనోళ్ళు. యేసుప్రభు భక్తులు కూడా కొంతమంది లేస్తారు. అంత పెద్ద గల్బిలి అవుతుంది. గల్బిలి అయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. కొట్టుకోటాలు, చంపుకోటాలు,
ఇప్పుడు ఎలక్షన్ వస్తే సీన్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాంటి సీన్ అక్కడ ఉండే అప్పుడు. అందులో ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే ఇది ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ వినిపిస్తుందా నా వాయిస్? రైట్ సిస్టర్ వినిపిస్తుందా నా వాయిస్? రైట్. ఇక్కడ దూదు అనే వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే అంతకుముందు అక్కడ యెరూషలేంలో అంతా కూడా వాళ్ళంతా యెహోవా భక్తులు ఉంటారు. యేసుప్రభు దేవుడు అని చెప్పి చెప్పబడటం వల్ల సంఘం విస్తరించటం వల్ల ఈ యెహోవా భక్తులకి యేసుప్రభు భక్తులకి పెద్ద గొడవ అవుతుంటుంది. అయితే అందులోంచి ఒక పెద్ద మనిషి లేచి ఏమంటాడంటే దూదు అనే వ్యక్తి కూడా ఉండే నేను దేవుడిని అని చెప్పుకున్నాడు, లాస్ట్కి చనిపోయాడు ఆయన. వీళ్ళు కూడా ఇప్పుడు యేసుప్రభు దేవుడు అని చెప్పి చెప్తున్నారు కదా, ఒకవేళ ఈ కార్యము నిజంగా దేవుని దగ్గర నుంచి వస్తే దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఒకవేళ దేవుని వల్ల కాకపోతే ఆ దూదు ఎట్లయితే కొన్ని రోజులు నేను దేవుడిని అని చెప్పుకొని చనిపోయి ఆయనతో పాటు 100 మంది ఫాలో అయిన వాళ్ళు చెదిరిపోయారు, అట్లనే యేసుప్రభు ఫాలోవర్స్ కూడా చెదిరిపోతారు అని చెప్పి ఒక పెద్ద మనిషి యెహోవా భక్తులతోటి అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడతాడు. ఆ మాటలు నచ్చి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. కానీ యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు బాప్టిజం, యేసుక్రీస్తు గురించి చెప్పటం ఇది దేవుని మూలంగా వచ్చింది కాబట్టి దీన్ని ఆపటం ఎవరి వల్ల కాలే. అందుకే ఆ మాట అక్కడ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ జనరేషన్లో చాలామంది మేము దేవుళ్ళము, మేము దేవతలమని చెప్పుకుంటున్నారు. కొన్ని 100 మంది ఫాలో అవుతున్నారు. ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఫాలో అయిన వాళ్ళు కనబడలేకుండా అయిపోతారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా అట్లనే గాలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ అది నిజంగా దేవుని దగ్గర నుంచి వస్తే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఇది ఈ సందర్భం రావటం కోసం అక్కడ అపోస్తుల కార్యంలో ఆ మాట చెప్పబడ్డది. అట్లా దూదు అనే కాకుండా చాలామంది వచ్చారు. బారా యేసు అని చెప్పి కూడా ఒక వ్యక్తి ఉంటాడు అట్లా అనమాట. అందుకే ఆ మాట రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సిస్టర్. అక్కడ అది దర్శనాన్ని ఎందుకు చేయమంటారు? ఎదురు గట్రా పాటించుకోవడం చెప్తారు కదా, ఎదురుకు సంబంధించి బైబిల్ ఏం చెప్తుందండి సిస్టర్? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్ప, ఇక అర్థం కాలే. అంటే ఇప్పుడు ఒక గొర్రెన ఒక దాన్ని పాపగా అది వధించి దాన్ని విందు విందు తినడానికి పిలుస్తారు కదండి, ఆ ఒక పశువుల బలించి. అవునవును. ఎందుకు తినమంటారు కదా, అది దర్శనానికి. హలో, దర్శనాడు ఎందుకు తినమని అని చెప్పారు. దాని గురించి మన నిర్మాతంలోనే చెప్పులు తొడుక్కుంటే పాకిస్తాన్ గురించి పసుపు పడపడండి ఏదో కూడా రాస్తున్నాను ఏదో నిర్మాతంలో. అదొకటి. ఓకే. ఇప్పుడు ఆ పండగ ఎందుకు ఆ రోజే చేయమని చెప్పారని అదేనా మీ డౌట్? ఓకే. ఇంకొక డౌట్ ఏంటిది? ఏదో తింటారు, చెప్పులు వేసుకుని తింటారని. అది చెప్పులు త్వరగా చెప్పులు వేసుకుంటారు. అవును, మంచి డౌట్ అడిగారు. ఓకే, చెప్తాను. రైట్. సిస్టర్ గారు డౌట్ ఏంటంటే పండగలలో ఒక పస్కా పండుగ అని చెప్పి ఒక పండగ ఉంటుంది. దానికి ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ టైంలో ఒక ఫ్యామిలీకి ఎంతమంది సరిపోతారో, ఒక ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు అనుకోండి, ఆ 10 మంది ఫ్యామిలీలో ఏ సైజు గొర్రె మేక ఉంటుందో దాన్ని చంపాలి. అందరు కూడా తినేసేయాలి. తినేటప్పుడు నిలబడి తినాలి, తొందరగా తినేసేయాలి. మార్నింగ్ వరకు ఉంచొద్దు, దాన్ని మొత్తం కంప్లీట్ చేసేసేయాలి అని దేవుడు వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసిండు, దేవుడు చెప్పిండు. సిస్టర్ డౌట్ ఏంటంటే ఆ టైంలోనే ఎందుకు తినాలా, తర్వాత చెప్పులు వేసుకొని ఎందుకు తినాలన్న సిస్టర్ డౌట్. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే బైబిల్లో పండగలన్నీ కూడా దేని గురించి చెప్పారంటే అక్కడ ఒక సమయం, ఒక సందర్భం కోసం గుర్తు చేసుకోవటానికి చెప్పిండు. మీ పిల్లలు కూడా దీన్ని గుర్తు చేసుకోవాలి. మీ పిల్లలకు కూడా ఇది ఎందుకు చేస్తారో అని అడుగుతారు. ఈరోజు ఎందుకు గొర్రెను కోసారు, ఈరోజే మనం ఎందుకు తినాలి, చేదు ముక్కలతోటి చేదు రొట్టెలతోని మనం ఎందుకు తినాలి అని అడిగినప్పుడు వాళ్ళకి స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ ఏంటంటే
ఐగుప్తు దేశంలోని ఇజ్రాయెల్ దేశం కూడా ఉంది. లాస్ట్ 10వ తెగులప్పుడు దేవుడు మోషేకి ఏమని చెప్పిండంటే, ఒక గొర్రెను చంపి ఒక డేక్షలో దాని బ్లడ్ తీసుకొని ఒలీవ మొక్కతో దాన్ని ముంచి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డోర్స్ అన్నిటికి కూడా డోర్ పోస్టర్ లెక్క అంటి, ఈరోజు మరణదూత వస్తాడు, ఆ డోర్ పోస్టర్లో ఆ గొర్రె రక్తం ఉంటే చూసి దాన్ని వదిలేసి ఇంకా మిగతా వాళ్ళు చంపేస్తాడు. మోషే అట్లనే చేపిస్తాడు అంతా కూడా, దేశం అంతా కూడా. నెక్స్ట్ డే ఏమవుతుంది, ప్రపంచంలో ఎప్పుడు జరిగిన ఒక విషయము, ప్రతి ఇంట్లో ఒక శవం ఉంటుంది ఐగుప్తు దేశంలో. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న తొలిచూలు చనిపోతారు, జంతువులో కూడా తొలిచూలు పుట్టినది కూడా చనిపోతుంది. దేవుడి గొప్ప కార్యం చేశాడు, దాని జ్ఞాపకంగా మీరు ఆ పండగ చేయండి, ఆ పండగకు ఒక సమయం ఉన్నది, ఆ నెలలోనే మీరు చేయండి, ఎందుకంటే ఆ నెలలోనే అప్పుడు అది జరిగిందనమాట, అందుకే ఆ నెలలోనే చేయమని చెప్తాడు. రెండోది, మీరు ఆ భోజనం చేసేటప్పుడు, ఆ పండగ వచ్చినప్పుడు మీరు తిన్నప్పుడు మీరు చెప్పులు వేసుకొని నిలబడి తినాలి అని చెప్తాడు. దానికి చెప్పడానికి మెయిన్ ముఖ్యం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ ఫుడ్ తినేసి మళ్ళీ ట్రావెల్ చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ట్రావెల్ చేయాలి. లేజీగా వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేకపోతే 2-3 రోజులు తినటం అట్లా చేయకూడదు. నిలబడే స్పీడ్గా తినేసాలి, ఒక్క మెతుకు ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయొద్దు, నెక్స్ట్ డే దానికోసం ఉంచొద్దు, ఆ రాత్రే తినాలి. అదే పస్కా పండుగ అనమాట. సేమ్ అదే పస్కా పండుగ రోజే యేసుప్రభు వారు బలయ్యారు. అదంతా కూడా యేసుప్రభుకి సాదృశ్యం. కాబట్టి ఆ డేట్లో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు కాపాడిండు, ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు చనిపోయారు కాబట్టి ఆ డేట్లో మీరు ఆ పండగ చేయాలి. రెండోది, మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ పండగని స్పీడ్గా మీరు తినేయాలి. అంటే వంట చేసే వరకు వెయిట్ చేయాలి, వంట చేసిన తర్వాత చెప్పులు వేసుకొని తినాలి అని చెప్పిండు. చెప్పులు అంటే జర్నీకి సాదృశ్యం అన్నమాట. అట్లా అని చెప్పి దేవుడు ఆ మీనింగ్ వచ్చేటట్టు దేవుడు అక్కడ చెప్పిండు. మంచి సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. చనిపోతారు కదండి, అప్పుడు ఇప్పుడు ఆ సందర్భంలో కూడా రాయబడింది. ఇప్పుడు అది మనం కూడా పాటించాలండి. తొలిచూలు సిస్టర్ ఏమైంది అంటే తొలిచూలు మొక్కలు చనిపోతారు కదండి, అక్కడ అది విషయం. అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్తాడంటే మగ సంతానాన్ని దేవుడికి అమ్మేసి కొనుక్కోమని కూడా రాసిందండి. అవును, అందరికీ అది ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది. తొలిచూలు నాది అంటాడు. ఇంటి పెద్ద కొడుకు చాలా ఇంపార్టెంట్, పెద్ద కొడుకు ఇంపార్టెంట్, పెద్ద కూతురైనా ఓకే. దేవుడు ఏమని చెప్పిండంటే, మీ తొలిచూలు నాది అని చెప్పిండు. మీకు పుట్టిన ఫస్ట్ కొడుకు ఎవరైతే ఉంటాడో వారు నాది అంటాడు. ఆత్మీయ విషయాల్లో కూడా చాలా ఉంటాయి దీంట్లో. ఇంటికి పెద్ద కొడుకు కావచ్చు, పెద్ద కూతురు కావచ్చు, వాళ్ళు ఫ్యామిలీకి ప్రొటెక్టర్స్ అన్నమాట, ఫ్యామిలీని కాపాడేవాళ్ళు. సైతాన్ దాడి వీరి మీద ఎక్కువ ఉంటుంది. మనము చిన్న కొడుకు చిన్న కూతుర్ని మనం కంపేర్ చేస్తే, ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కూతురు ఎవరైతే ఉంటారో సైతాన్ దాడి వారి మీద భయంకరంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దేవుని కృప కూడా వారి మీద బలంగా ఉంటుంది అన్నమాట. పెద్ద కొడుకుకు పెద్ద కూతురుకు వచ్చినంత ప్రాబ్లము తర్వాత పక్కన వాళ్ళకి రాదు, చిన్న కూతుర్లకి కొడుకులకి రాదన్నమాట. అయితే ఈ పెద్ద కొడుకుని మనం దేవునిలో పెంచితే, దేవునికి అప్పచెప్తే, దేవుడికి సమర్పిస్తే, వారి మీద దేవుని ఒక ఆత్మ తాండవం చేసి కుటుంబంగా ఒక పెద్ద ఆశీర్వాదంగా మారిపోతుంది. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మనం చూస్తే చాలామంది పెద్ద కొడుకులు ఉన్నారు. సమూయేలు అనే ప్రవక్త, ఆయన ఇంటికి పెద్ద కొడుకు. యేసు ప్రభు వారు ఇంటికి పెద్ద కొడుకు. కొంతమంది ఉన్నారు అట్లా దేవునికి ఇష్టమైన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది. కాబట్టి మన ఇంటి పెద్ద కొడుకు కావచ్చు, పెద్ద కూతురు కావచ్చు, ఇంకా వీళ్ళ లోపల ఉన్న స్పెషాలిటీ ఏంటంటే,
ఈ పెద్ద కొడుకు కావచ్చు, పెద్ద కూతురు కావచ్చు, మదర్ పేరెంట్స్కి, తర్వాత ఉన్న ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి, అంటే ఈ కొడుకు తర్వాత కూతురు లేకపోతే ఇంకా కొడుకులు ఉంటారు కదా, మిగతా పిల్లలకి ఇటు తల్లిదండ్రులకి వీళ్ళు బ్రిడ్జ్ లెక్క ఉంటారు. ఇప్పుడు గోదావరి నుంచి వైజాగ్కి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జే ఇరిగిపోతే మనం వైజాగ్కి వెళ్ళలేము. విజయవాడ నుంచి మనం వైజాగ్కి వెళ్ళాలి అంటే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఇరిగిపోతే మనం వెళ్ళలేం. అట్లా ఇంట్లో పెద్ద కొడుకు కావచ్చు, పెద్ద కూతురు కావచ్చు, ఫ్యామిలీ యొక్క మూలాలు వీళ్ళు తీసుకుపోతారనమాట. ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద కూతురికి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా తెలివి ఉంటుంది వీళ్ళకి. మీరు ఎవరినన్నా చూసుకోండి. తర్వాత వీళ్ళకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి విటమిన్స్, మినరల్స్తో వీళ్ళు పుడతారనమాట. కాబట్టి దేవుడు కూడా ఏంది అంటే ఫస్ట్ పుట్టిన కొడుకు నాకు కావాలి. అట్లా దేవుడు ఓన్లీ ఫస్ట్ కొడుకే కాదు, ఫస్ట్ ఫ్రూటు, నీ చెట్టుకి ఏదైనా పండింది ఫస్ట్ ఉంటే నాకు ఇచ్చేయని చెప్తాడు. నీ జంతువుల తొలిచూలు ఉంటే అది నాకు ఇచ్చేయని అంటాడు. మనం అది దేవునికి ఇచ్చేయాలన్నమాట. మనకు పుట్టిన కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మనం దేవునికి ఇచ్చి వాళ్ళని దేవుళ్ళు పెంచితే వాళ్ళ ద్వారా కుటుంబం బాగా ఆశీర్వదింపబడుతుంది. నేను చాలామందిని చూసిన అట్లా. అది ఇప్పుడు కూడా మన కొత్త నిబంధనలు అది వర్తిస్తుంది. సైతాన్ కూడా ఈ పెద్ద కొడుకు మీద, పెద్ద కూతురు మీద దాడి చేస్తాడు. ఏ ఇంట్లో పెద్ద కొడుకు ఇబ్బంది పడతాడో ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు వాళ్ళతోటి. ఆ పెద్ద కొడుకు మాత్రం, పెద్ద కూతురు మాత్రం దేవుని పాదాల దగ్గరకు వచ్చిర్రనుకో, వాళ్ళ ద్వారానే ఆశీర్వాదం ఆ ఫ్యామిలీ మొత్తం లేస్తుంది అన్నమాట. ఎక్కువగా ఫాదర్కి, చాలామంది ఫాదర్స్కి పెద్ద కొడుకు మీద, పెద్ద కూతురు మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకనంటే ఫాదర్ ఏజ్ ఎక్కువ అయిపోతూ ఉంటే, నా తర్వాత అన్నీ ఈయననే కదా నా భారాలు మోయాలి అందరికి చెప్తూ ఉంటాడు. అరే నా చెల్లెల్ని చూడు, నా అత్తని చూడు, నా తర్వాత నువ్వే కదా, నా బాధ్యతలన్నీ నువ్వే కదా అని చెప్పి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అది ఏ ఫ్యామిలీలో అయినా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దేవునికి కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సంఘం అనేది దేవునికి జ్యేష్ఠ పుత్రుడు అన్నమాట. సంఘం, ఇప్పుడు మనం అందరం దేవుని సంఘంగా ఉన్నాము. మిగతాదంతా లోకం. ఈ పెద్ద కొడుకు చేయాల్సింది ఏంటంటే దేవుని ఒక మూలాలు లోకానికి పరిచయం చేయాలి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పెద్ద కొడుకు గురించి స్పెషల్ ప్రేయర్స్ తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళని మంచిగా పెంచితే వాళ్ళ వల్ల కుటుంబానికి ఆశీర్వాదం. లేదంటే సైతాన్ వాళ్ళని వాడుకొని ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన తర్వాత పుట్టిన పిల్లలకు అంత ఉండదు, అంత స్కోప్ ఉండదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బాబు పుట్టిండు, చనిపోయిండు, నెక్స్ట్ పుట్టిండు అనుకో, వాడు మళ్ళీ పెద్ద కొడుకు అయిపోతాడు. చాలా ఇంపార్టెంట్. అట్లా కొంతమంది ఇంట్లో ఎట్లా ఉంటుందంటే పెద్ద కొడుకు పుడతాడు, పెద్ద కూతురు పుడుతుంది. పెద్ద కొడుకుకి, పెద్ద కూతురికి అంత మెచ్యూరిటీ ఉండదు. నెక్స్ట్ పుట్టిన వాళ్ళకు ఉంటుంది, లేదా చిన్న వాళ్ళకు ఉంటుంది. ఎంత మెచ్యూరిటీ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, పెద్ద కొడుకు స్థాయి పెద్ద కొడుకుదే, పెద్ద కూతురు స్థాయి పెద్ద కూతురుదే. కానీ చాలా మంది దగ్గర ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు పెద్ద కొడుకు ఏం సపోర్ట్ చేయకపోతే, పెద్ద కూతురు ఏం సపోర్ట్ చేయకపోతే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇన్సల్ట్ చేస్తాడు. నువ్వు ఏం చేస్తలేవు, అగో మీ తమ్ముడు చేస్తున్నాడు, మీ చెల్లె చేస్తుంది, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ అది పద్ధతి కాదు. కొంతమంది పెద్ద కొడుకు పుట్టినందుకు చాలా బాధపడతారు. నేను అనవసరంగా పెద్ద కొడుకు పుట్టినా, మా ఫ్యామిలీలో నాకు విలువనే లేదు అని. అట్లా కాకుండా పెద్ద కొడుకుకి ఇవ్వాల్సిన విలువ పెద్ద కొడుకుకి ఇచ్చి వారి కోసం స్పెషల్ ప్రేయర్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని దేవుణ్ణి సమర్పించాలి. ఇప్పుడు కూడా సమర్పించవచ్చు. పుట్టినప్పుడు మనము సమర్పించకపోయినా ఇప్పుడైనా, ప్రభా నా కొడుకుని నీకు సమర్పిస్తున్నాను, లేదంటే నా కూతురికి నేను నీకు సమర్పిస్తున్నాను, ఇక నువ్వే ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా నువ్వే ప్రభా, అతనికి జ్ఞానమి అంటే ఇప్పుడు కూడా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. కాబట్టి పెద్ద కొడుకు అనేది బైబిల్కి చాలా పెద్ద స్థానం ఉన్నది.
పెద్ద కొడుకుకి వచ్చినంత తెలివితేటలు, పెద్ద కొడుకుకి వచ్చినంత కెపాసిటీ మిగతా వాళ్ళకి రాదు. వాళ్ళు స్పీడ్గా ఆలోచించినట్టు మిగతా వాళ్ళు ఆలోచించరు. మిగతా వాళ్ళు ఎంతమంది ఆలోచించినా కానీ పెద్ద కొడుకు పెద్ద కూతురే, మిగతా వాళ్ళే. దేవుని సేవలో పెద్ద కొడుకుగా ఉంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, దేవుని వ్యక్తులను వాళ్ళు ఈజీగా తీసుకురావచ్చు. కాబట్టి పెద్ద కొడుకుని చంపాలని చెప్పి, పెద్ద కూతుర్ని చంపాలని చెప్పి సైతాన్ కూడా బాగా ప్లాన్ చేస్తూ ఉంటాడు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ తల్లిదండ్రుల ప్రేయర్స్ మొదట్లోకి వెళ్ళి ఉంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. రైట్, థ్యాంక్ యూ. మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. అది యాకోబు ఉన్నారు కదా, ఏసావు, వాళ్ళిద్దరూ కూడా మరి చిన్న ఆయనకి పెద్ద ఆయనకి ఆశీర్వాదం వచ్చింది కదా. మళ్ళీ యాకోబు మరణించేటప్పుడు ఏసేపు కుమారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా చిన్న ఆయన్ని ఎందుకు ఆశీర్వదిస్తారని వద్దని ఏసేపు అన్నప్పటికి కూడా చిన్న ఆయన్ని ఆశీర్వదిస్తారు కదమ్మా. అవునవును, అట్లా ఆయనను ఎందుకు ఆశీర్వాదం ఇచ్చారంటే, యాక్చువల్గా యాకోబు యొక్క మూలాలు రూబెన్ అనే వ్యక్తి తీసుకొని పోవాలి లోకంలో. కానీ యూసేపు అనే వ్యక్తి ఏం చేసిండంటే యాకోబు యొక్క విజను, దర్శనము తీసుకొని పోయిండు. అందుకే యాకోబు ఏం చేస్తాడంటే యూసేపుని ఎక్కువగా దీవిస్తాడు. దావీదు అనే వ్యక్తి అన్నదమ్ములందరికంటే కూడా చిన్నోడు. మోషే కూడా అన్నదమ్ముల్లో చిన్నోడు. మోషేకి ఒక అక్క ఉంటుంది, ఆ మిరియము. ఆమెకి 7 సంవత్సరాల తర్వాత అహరోను పుడతాడు. ఆమెకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మోషే పుడతాడు. మోషే అందరికంటే లాస్ట్. ఇక్కడ యాకోబు యూసేపును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, పెద్ద కొడుకు చేయాల్సిన పని చేయలేదు, చిన్న కొడుకు చేసిండని చెప్పి చిన్న కొడుకుని ఆశీర్వదిస్తాడు. అందుకే యాకోబు ఏం చేసిండంటే యూసేపుని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో మనం చూసుకుంటే మొదట పెద్ద కొడుకే ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో లోకంలో, దేవునికి వాళ్ళే పెద్ద కొడుకు అన్నమాట. సంఘం, బాప్తిజం తీసుకున్న సంఘంలో చేర్చబడితే వాళ్ళే జ్యేష్ఠ పుత్రులు, జ్యేష్ఠ పుత్రికలు. దేవుని ఒక కృప ఏంటంటే వీరి మీద కొంచెం ఎక్కువ ఉంటుంది, బాప్తిజం తీసుకున్న వాళ్ళ మీద. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే దేవుని ఒక విలువలు తెలుసుకొని లోకంలో ఉన్న సహోదరుల దగ్గరపై దేవుని ఒక మూలాలు తీసుకొని రావాలి. అందుకే దేవుడు సంఘము, సిద్ధాంతము, బైబుల్ బోధ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. రైట్, థ్యాంక్ యూ సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకెవరైనా అడగండి అక్క, అడగండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్వప్న. అంటే ఇది లాస్ట్ టైం కూడా మీ డౌట్ క్లియర్ చేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 అన్నాను. అందులోని చనిపోయినప్పుడు వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, ఒక నిమిషం అన్న, ఓకే, సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని ఉందన్న. అంటే మనం అందరం పరిశుద్ధులం కాదు కదా ఒకరు చనిపోయిన తర్వాత. కాదక్క, మనము ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళందరూ పరిశుద్ధులు. బాప్తిజం నువ్వు తీసుకోకపోతే నువ్వు పాపివే. ఇంకా నువ్వు ఎట్లయినా ఉండు, నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా తప్పులు చేస్తే కూడా యేసుప్రభు యొక్క వస్త్రాలు నీ మీద కనబడతాయి. ఆ వస్త్రాలను బట్టి దేవుడు వదిలేస్తాడు, దేవుని శాపం రాదనమాట. చాలా బోధల్లో సైతాన్ ఏం చెప్తుందంటే, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపివి అని చెప్తుంది. అప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తాడంటే, అవును నేను పరిశుద్ధతను మెయింటైన్ చేయలేకపోతున్నా అని చెప్పి ఈ వ్యక్తి లోకంలో కలిసిపోతాడు. కానీ దేవుడు అది చెప్తలేడు. నేను నీ దోషములు, నీ పాపాలని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. దేవుడే దోషాలు, పాపాలు జ్ఞాపకం చేసుకోను అని చెప్పిన తర్వాత సైతాన్ చెప్తే ఏముంటుంది? మనం చేసిన పాపాల కొరకైనా చనిపోయాడు, చేయబోయే పాపాల కొరకు చనిపోయాడు. అయితే
మనం బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మనం పాపంలో పడుతూ ఉంటాం. దానికి తీర్పు ఉంటుంది, దానికి పనిష్మెంట్ ఉంటుంది. మనం మంచి చేసినామా చెడు చేసినామా, అసలు ఎందుకు చేసినాము, ఎవరి వల్ల చేసినాము, దానికి తీర్పు ఉంటుంది. కానీ మనం నరకాన్ని పోయే స్టేజ్ ఉండదు. బాప్తిజం తీసుకొని కూడా మనం విగ్రహార్థన చేసుకుంటూ ఉండి మందు తాగుతూ ఉండి వ్యభిచారంలో ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా నరకాన్ని పోయే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిది? నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచును, వారు సమాధుల నుండి బయటికి వచ్చి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగపడిరి ఉందమ్మా. అంటే అందరూ ప్రతి ఒక్కరు పరిశుద్ధులైనా అందరూ చాలా మంది తప్పులు పాపాలన్నీ చేస్తారు కదా, మరి కొంతమంది లెగిస్తారా అని నా డౌట్ అండి. రైట్, ఓకే. ఇప్పుడు పాత నిబంధన ప్రకారం ఏంది అని అంటే, మనం ఏదైనా పాపం చేస్తే ఖచ్చితంగా ఒక గొర్రెనో మేకనో బలి ఇవ్వాలి. తర్వాత నువ్వు అట్లనే పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు, అంతే. అయితే అట్లా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు వాళ్ళు కూడా లేచిర్రు, వాళ్ళు కూడా కనబడ్డారు. తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ చనిపోయారు. అక్కడ ఆ సందర్భము జరిగిందనమాట. పాత నిబంధనలో మనం చూసుకుంటే మనం పరిశుద్ధులం ఎప్పుడైతాము అంటే, ఇప్పుడు ఒక దొంగతనం చేసినాము అంటే ఒక ఆంబోతుని దొంగతనం చేస్తే ఆ వ్యక్తికి 5 ఆంబోతులు ఇవ్వాలన్నమాట. 5 ఆంబోతులు ఇస్తే నువ్వు పరిశుద్ధుడు అయిపోయినట్టు. లేదు నేను 5 ఆంబోతులు నేను ఇవ్వలేను అంటే ఏదో ఒక బలి అర్పణ ఏదన్నా ఇవ్వాలా. నువ్వు ఒక ఆవునన్నా బలి ఇవ్వచ్చు, లేకపోతే ఒక పావురన్నా ఇవ్వచ్చు, నీ స్తోమతను బట్టి. అది ఇచ్చిన తర్వాత నువ్వు అట్లనే నువ్వు పరిశుద్ధుడు అయిపోయినావు, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. నువ్వు మళ్ళా పాపం చేసినావు అనుకో, మళ్ళా బలి అర్పణిస్తూ ఉండాలి. ఇక అదే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుండే పాత నిబంధనలో. కొంతమంది ఏం చేస్తుండే అంటే, పాపం చేయకుండా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పాపం జరిగిపోతే వాళ్ళు మందిరంకి వచ్చి మోషే చెప్పిన కానుక ఇచ్చి ఆడ బలి అర్పణ చేసి వాళ్ళ చేతులను వాళ్ళు పరిశుద్ధం చేసుకొని దేవుళ్ళు ఎదిగేటోళ్ళు కొంతమంది. వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు అనమాట. వాళ్ళు కనబడ్డారు అక్కడ. మనము లూకా సువార్త, మత్తయి సువార్త మనం చదివితే అన్న అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ఆమె పెళ్ళైన 7 సంవత్సరాలుగా వాళ్ళ భర్త చనిపోతాడు. ఆమె ఏజ్ 84 ఇయర్స్ ఉంటుంది. ఆమె రాత్రింబగలు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని ప్రార్థన ద్వారా ఆమె ఒక మందిరం నుండి సేవ చేస్తూ ఉంటుంది. ఆమెకు తెలుస్తుంది యేసుప్రభు పుట్టిండు అని చెప్పి. ఆ మందిరంలో ఆమె కూడా చూస్తుంది. ఆమె ప్రార్థనలో అర్థమైంది ఏంటి అంటే, యేసుప్రభుని దేవుని చూసేంత వరకు ఆమె చనిపోదని ఆమెకు తెలుసు. అట్లా కొంతమంది అప్పట్లో కూడా యేసుప్రభు పుట్టక ముందు కూడా కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి పరిశుద్ధులు అన్నమాట. దేవుడు చెప్పినట్టే విన్నారు. అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో అందరూ కూడా బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అయితే మనకి సైతాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు మళ్ళీ పాపం చేస్తే నువ్వు పాపివే అంటారు. కాదు, అక్కడ యేసు రక్తంలో ఉన్న పవర్ ఏంది అంటే, ఒక్కసారి మనము నీళ్ళల్లో మునిగి లేచినామంటే మన పాపాలు క్షమించేసిండు ఆయన. దేవుడు ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకోడు. మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉపవాసంలో ఉంటూ రావాలి. ఎంత పరిశుద్ధంగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనం పాపంలో పడిపోతాం. కాబట్టి మనం సండే రోజు ఏం చేస్తామంటే ప్రభు బల్ల తీసుకుంటాం. ప్రభా, నేను చేసిన చూపుల ద్వారా, తలంపుల ద్వారా, నోటి మాట ద్వారా చేసిన పాపాలు ఒప్పుకుంటున్నా, నీ రక్తంతో కడుగు అని చెప్పి ఆ రొట్టెలో ద్రాక్షారసంలో పాల్గొంటున్నాం. ప్రభు శరీరాన్ని మనం తింటున్నాం. ప్రభు శరీరాన్ని మనం తింటున్నప్పుడు మళ్ళీ మనం పరిశుద్ధంగా అయిపోయినాం. ఆయన రక్తం వచ్చి కడిగేసింది. అట్లా చేసుకుంటూ మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మనం ఉండాలి. దేవుడు ఒక స్కోప్ ఇచ్చిండు అనమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభు బలలో పాల్గొందరు. వాళ్ళు ఏమైపోతారంటే పాపం అట్లనే ఉండిపోతుంది. పాపము అంటే ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులే, కానీ వాళ్ళు సైతాన్ బంధకాల్లో ఉంటారు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో
ప్రభు దగ్గర ప్రభా నన్ను క్షమించు అంటాము. యేసయ్య రక్తం వచ్చి మళ్ళీ మనల్ని కడిగి పరిశుద్ధంగా చేస్తుంది. ఎంత పరిశుద్ధంగా చేస్తుంది అంటే ప్రభు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అంత పరిశుద్ధంగా చేస్తుంది. ఇది మనం గమనించి ఏం చేయాలంటే దేవుడికి మనం లైఫ్ ఇవ్వాలి. ప్రభా ఎన్నిసార్లు పాపం చేసినా నన్ను క్షమిస్తున్నావు, నేను నీ కొరకు జీవిస్తాను అని చెప్పి మనల్ని మనం సమర్పించుకోవటం అంటే దేవుని ఒక వాక్యాన్ని వెంబడించటం. దేవుడు ఏవేవైతే పాపం, ఒక మనిషి సంపూర్ణ పరిశుద్ధతలో రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాటర్ కావాలి, అది కూడా దేవుడు ఇస్తేనే అవుతుంది. ఇప్పుడు కొంతమంది కోసం మనం ప్రేయర్ చేస్తాం, వాడు తాగుడు మానాలి, అమ్మాయిల దగ్గర తిరిగితే వాడు మానాలా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అది దేవుని చిత్తంలో ఉంటేనే వాడు మారుతాడు. ఒక వ్యక్తి బాగా పరిశుద్ధంగా జీవిస్తాడు, అది దేవుడు వానికి ఇస్తేనే వాడు జీవించగలుగుతాడు. మనకే మనం పరిశుద్ధంగా జీవించలేము. కాబట్టి మనం ఆ దేవుని ఒక కృప కొరకు మనం వేడుకోవాలి. అందుకే ఏ వ్యక్తిని కూడా మనము దూషించద్దు. నువ్వు పాపివి, నువ్వు వ్యర్థుడు అని మనం అనద్దు. మనకంత అర్హతనే లేదు. ప్రతి మనిషి కూడా దేవుని పోలికలో ఉంటాడు. దేవుడే ఏదైనా చేసుకోవాలి. కాబట్టి బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవటానికి సండే చర్చికి వెళ్ళి బల్ల తీసుకోవాలి. తర్వాత రోజు కూడా మన పాపాలు ఒప్పుకుంటూనే ఉండాలి. మనం తిన్న ప్లేట్ ఎట్లయితే మనం కడుక్కుంటామో అట్లా రోజు ప్రభా మళ్ళీ నేను ఏదైనా పాపం చేస్తే నన్ను క్షమించు. నైట్లో కూడా ప్రభా నేను ఏదైనా ఎవరినైనా దూషించి ఉంటే, పోనీ ఎవరి గురించి అన్నా ఏదైనా ఎక్స్పోజ్ మాట్లాడి ఉంటే, నా మనసులో ఏదైనా ఉంటే ప్రభా తెలుసో తెలియక ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించు అంటే దేవుడు ఆ క్షమాపణ మనం అడుక్కోవటం అన్నమాట, చాలా ఇంపార్టెంట్. అట్లా మనము చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. అయితే కొంతమందికి ఒక డౌట్ వస్తే ఏంటంటే బాప్తిజం తీసుకోకుండానే మనం క్షమాపణ కోరుకోవచ్చు కదా అనుకుంటాం. బాప్తిజం తీసుకున్నప్పుడు క్షమాపణ కోరుకున్నా దేవుడు క్షమిస్తాడు, కానీ మనం పరిశుద్ధులం కాము. ఎందుకంటే యేసు రక్తం మన మీదకి రాలే. యేసు రక్తం ఎప్పుడు వస్తుంది? ఆ వాక్యాన్ని నెరవేర్చినప్పుడు వస్తుంది. కొంతమంది పేషెంట్లు ఉంటారు, కొన ప్రాణంలో ఉంటారు, వాళ్ళు బాప్తిజం తీసుకునే స్టేజ్ ఉండదు. వాళ్ళు జస్ట్ ఒప్పుకున్నా కానీ ప్రభా నా పాపాలు క్షమించి అప్పటికప్పుడే 5 నిమిషాలు 10 నిమిషాల ప్రాణం పోతుందంటే కూడా వాళ్ళు ఒప్పుకుంటే దేవుడు వాళ్ళని పరిశుద్ధంగా చేసేస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అదంతా కూడా దేవుడు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రక్షణ సువార్త వేరే ఉంటుంది, రాజ్య సువార్త వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో అక్కడున్న ఊరి వారందరికీ ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ వాక్యం చెప్పి యేసయ్య నమ్మండి, మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పి యేసుప్రభు గురించి చెప్పి వాళ్ళతో ప్రార్థన చేపిస్తే వారి పాపాలు దేవుడు క్షమిస్తాడు. అదే నైట్ ఏదో భూకంపం వచ్చి లేకపోతే అక్కడ ఉన్న ఇల్లులన్నీ తగలబడి ఏదో ఫ్యాక్టరీ వెళ్ళిపోయి వాళ్ళందరూ చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళందరూ ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ బాప్తిజం తీసుకునే స్థాయి లేదు, పరిశుద్ధాత్మ పొందలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రకృతి వల్ల అట్లా జరిగిపోయింది. దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే దేవుడు కూడా పీక మీద కత్తి పెట్టి ఉంటావా చేస్తావా అట్లా చూడాడు, మన మనసుని చూస్తాడు అనమాట. కొన్ని విషయాల్లో చూస్తే బాప్తిజం కూడా అవసరం ఉండదు. కానీ అక్కడ అన్నీ మంచిగా ఉండి హెల్త్ మంచిగా ఉండి నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా బాప్తిజం అనే అనుభవంలోనికి వెళ్ళాలా. అది దేవుడు పెట్టిన రూల్ అన్నమాట. నిండా నీళ్ళలో మునగాల. బాప్తిజం తీసుకున్న వ్యక్తికి బాప్తిజం తీసుకోలేని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఆయన మైండ్ సెట్ అవన్నీ కూడా తేడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ వీలుంటే బాప్తిజం తీసుకోవాలి. నేను తర్వాత తీసుకుంటా అని చెప్పి కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ చనిపోయినా వాళ్ళు పరలోక రాజ్యంలో యాక్సెప్ట్ కారు. ఎందుకంటే నీకు సమయం ఇచ్చిండు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని చెప్పిండు, అయినా నువ్వు వినలేవు. నేను 10th పాస్ అయిన తర్వాత తీసుకుంటా, నేను ఇంటర్ పాస్ అయిన తర్వాత తీసుకుంటా, నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత తీసుకుంటా అని చెప్పి ఒక ఆమె ఏం చేసిందంటే అట్లనే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. డిగ్రీ కూడా పాస్ అయిపోయింది, వేరే ప్రాంతానికి వెళ్తుంది, బస్సులో ఉంది, బస్సు లోయలో పడ్డ చచ్చిపోయింది. ఆమె యాక్సెప్ట్ కాదు పరలోకానికి. అట్లా అంటే దేవుడు చెప్పిన మాటకి మనం లోబడి మనం ఒక్క అడుగు ముందేస్తే ఆయన 100 అడుగులు దగ్గరకు వస్తాడు. ఒక్క అడుగే మనం వేయాలన్నమాట. చాలా సింపుల్.
క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా సింపుల్. దీని గురించి చాలా వరకు చాలామందికి తెలియక వాళ్ళు బాప్తిజం తీసుకొని కూడా మేము ఉండలేకపోతున్నాం, మా వల్ల కావట్లే, మా బంధువులు ఒప్పుకుంటలేరు అని చెప్పి చెదిరిపోతున్నారు. వాక్యం వివరించేటోళ్ళు లేక, పాస్టరు వాళ్ళ ఇంటికి పోయి తరచుగా వాక్యాలు చెప్పటం లేక కూడా వాళ్ళు అట్లా అయిపోతూ ఉన్నారు. రైట్, మంచి డౌట్ అడిగారు అక్క, థ్యాంక్ యూ. అక్కడ యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు చాలామంది పరిశుద్ధులు అయితే లేచారు, చాలామంది కనబడరు, తర్వాత కూడా చనిపోయారు. అది దేవుని యొక్క సాదృశ్యం అన్నమాట. నేను నిజమైన దేవుణ్ణి అందరికీ గుర్తుకు రావాలి అని చెప్పి దేవుడు అది చేశాడు. సేమ్ యేసుప్రభు వారు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మన తాత ముత్తాతలు వాళ్ళు ప్రభువులో ఉండి, అమ్మ నాన్న వాళ్ళు ఉండి వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళు ఒకరోజు లేచి మళ్ళీ మనతోటి పాటే ఉంటారు. అది యేసు ప్రభువుని నమ్ముకుంటే అదొక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అన్నమాట. ఈ లోకంలో ఎట్లయినా మనం సావాల్సిందే. ముక్కు ఉంది అంటే ఖచ్చితంగా సర్ది అవుతుంది, తుమ్ము వస్తుంది. తల ఉందంటే ఎట్లయినా హెడేక్ వస్తుంది, నెత్తి మీద ఎంటికలు ఊడిపోతుంది. చచ్చిపోయేంత వరకు ఇదే ఉంటుంది. కానీ జస్ట్ ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని సండే దగ్గరలో ఉన్న ఏదో ఒక చర్చికి వెళ్ళి ప్రభు బల్ల ఎప్పుడైనా దొరికితే ప్రభు బల్ల తీసుకుంటూ మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ, టైం దొరికినప్పుడల్లా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబంలో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ, నెలకొకసారో 2 నెలలకొకసారో తెలిసిన వాళ్ళందరినీ పిలిచి కొంచెం భోజనం పెట్టి వాళ్ళతో చేతులు గడిపిస్తూ ఉంటే సరిపోతుంది. ఈజీగా పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ దేవుని ఒక ఉచితమైన కృప అన్నమాట. తర్వాత మనోళ్ళు ఇంకెవరైనా ఇప్పుడు మా మదర్ ఫాదర్ వాళ్ళు కూడా దేవుళ్ళ నుండి చనిపోతే కూడా దేవుని రాకడలు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడతారు, మనం కూడా ఎత్తబడతాం, మళ్ళీ ఆ ఫ్యామిలీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ యేసు ప్రభువులు ఉంటేనే అవుతుంది. నేను యేసు ప్రభువుని నమ్మినాను, నేను బాప్తిజం తీసుకోను, నాకు యేసయ్య అంటే ఇష్టము, చర్చలు కట్టడానికి చాలా డబ్బులు ఇస్తాను, కానీ నేను బాప్తిజం అయితే తీసుకోను, నేను అన్నీ చేస్తా, నెలకొకసారి అందరికీ పిలిచి భోజనం పెడతా, రోజు ప్రేయర్ చేసుకుంటా, కానీ బాప్తిజం తీసుకొని ఉంటా, అది వర్కౌట్ కాదు. కాబట్టి ప్రతి బిడ్డ బాప్తిజం తీసుకొని ఈ యొక్క సర్వసత్యము తెలుసుకొని చాలా ఈజీ లైఫ్ బతకచ్చు. దేవుని ఒక కృప ఉంటుంది, పరలోకానికి పోయే యాక్సెస్ ఉంటుంది, మళ్ళీ మనోళ్ళు మనం కాపాడుకోవటానికి ఉంటుంది. బాప్తిజం తీసుకుంటేనే మనం పోతాం. ఇప్పుడు మళ్ళీ మన పితరులు ఉంటారు, ఇప్పుడు మా తాత ముత్తాతలు ఉంటారు, వాళ్ళకి బాప్తిజం గురించి తెలియదు, అసలు యేసయ్య గురించే తెలియదు, కానీ వాళ్ళ మనసు చాలా బాగుంటుంది. అందరినీ ప్రేమించటం, ఆదరించటం, వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు అప్పుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు కూడా మనతో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, మరి నాకు యేసుప్రభు గురించి ఎవడు చెప్పలే, మరి ఇప్పుడు నేను నరకానికే పోవాలని అంటారు. కాబట్టి దేవుడు వాళ్ళ మనసుని చూస్తాడు. అది రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది. మనస్సాక్షిని బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు అనేది కరెక్ట్ ఉండాలి. ప్లెయిన్ హార్ట్, ఓపెన్ హార్ట్ ఉన్నప్పుడు దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. కొర్నేలు అనే వ్యక్తికి ఆయనకి ఏం తెలియదు, ఆయన దేవుణ్ణి నమ్మడు, దయ్యాన్ని నమ్మడు, ఏదో ప్రేయర్ చేసుకునేటోడు, ఎవరికి ప్రేయర్ చేసేటోడు కూడా తెలియదు. కలలో దేవుడు దూత అతనికి కనిపించి సత్యము బోధించాడు, వాళ్ళందరూ రక్షణలోనికి వచ్చారు. అట్లా కొర్నేలు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని తన సర్వసత్యాన్ని చెప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనము సత్య అన్వేషకులు మీరందరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, కనిపించిన ప్రతి వ్యక్తికి దేవుని గురించి చెప్పాలి, మన సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యం పోగొట్టుకున్నట్టు అలానే మనం కూడా దేవుని బిడ్డలుగా జీవించాలి అక్కడ. అప్పుడే వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు, ప్రభు సంతోషపడతారు. ఆయన చిందించిన రక్తము, ఆయన చనిపోయిన మరణానికి ఒక స్కోప్ అనేది వస్తుంది. రైట్ అక్క, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ద్వితీయోపదేశకాండం చదువుతున్నారు కదండి, ఆశీర్వాదం గురించి, అది తరాల వెంబడించే శాపం గురించి. అంటే ఒక మనిషి తప్పు చేస్తే అది శాపం అన్నది ఇన్ని తరాలు వెంబడిస్తుందని అందులో రాయబడి ఉంది. మరి ఒకవేళ మనిషి ఆ తరంలోంచి ఒక మనిషి రక్షణ తీసుకుని దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు, కానీ తరాల శాపం ఇంకా కూడా తరగలేదు. ఆ శాపము ఈ బిడ్డ ప్రార్థన వల్ల దేవుడు వెంటనే తీసేస్తాడా, లేకపోతే ఆయన పెట్టిన ఆ నియమం, ఆ శాపం అన్ని దినాలు కూడా అతను వెంబడిస్తా ఉంటుందా అన్నయ్య?
మళ్ళీ అదే రకంగా మనం ఎంత వాక్యం చెప్పినా అప్పటికప్పుడే సరే అంటారు, దేవుని అంగీకరించారు, సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బలహీనతలు వచ్చినా మళ్ళీ కూడా దేవుడు వాక్యం చెప్తే మళ్ళీ యథామావులు అయిపోతా ఉంటారు. ఎందు నిమిత్తమని అది మంచి డౌట్ అడిగిరి సిస్టర్, చెప్తాను. ఈ ఈ క్వశ్చన్ ఆన్సర్స్కి రివీల్ చేయడానికి ఒక అర్ధగంట అయినా పడుతుంది, కానీ షార్ట్కట్లో చెప్తాను. నాకు కూడా తెలియదు ఈ క్వశ్చన్కి ఆన్సరు, కానీ మొన్న బెరాకా చర్చ్కి అక్కడ చెన్నైకి పోయినప్పుడు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్ ఉండే, నేను చెప్తాను. శాపము అంటే ఏంది అని అంటే మెయిన్ సైతానికి అప్పచెప్పటం అన్నమాట. శాపాలు అనేటివి ఎట్లా వస్తాయి అంటే తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వస్తుంది, అత్తగారులు చేసిన పాపం వల్ల వస్తుంది, మన నోటి ద్వారా వస్తుంది, వేరే ఒక వ్యక్తి మనం తిడితే కూడా వస్తుంది. అది రావాల్సింది ఎట్లయినా వస్తుంది. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే యేసయ్యను నమ్ముకుంటే శాపాలు విరిగిపోతాయి, శాపాలు తెగిపోతాయి అని చెప్తారు. అది నిజమే. యేసయ్యను నమ్ముకున్న తర్వాత శాపం అనే సైతాన్ ఉంది కదా, ఆ సైతానికి మనం ఏం చేయాలంటే దేవుని నామంలో దాన్ని విరగ్గొట్టాలి. మన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు, మన అత్తమామలు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒప్పుకొని, సైతాన వాళ్ళు పాపం చేయటం వల్ల వాళ్ళ జీవితం నీ దగ్గరకు వచ్చేసింది, వెనుకకు నేను తీసుకుంటున్నా, ఆ చట్టపరమైన హక్కులు నేను విరగొడుతున్నా అని ఒక మాట చెప్తే సైతాన్ నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. సింపుల్ అన్నమాట. శాపాలది బుక్ ఉంటుంది, ఆ బుక్ అంతా మీరు చదివితే తెలుస్తుంది. మీ అందరు కూడా అది నేను ప్రాక్టీస్ చేపిస్తాను. మీ శాపాలన్నీ కూడా నేను అక్కడ విరగొట్టేసినాను బెరాకాలో. అట్లా మనం ఒక్కరమే మన ఫ్యామిలీ కోసం మనం ప్రేయర్ చేస్తే కూడా మనం శాపం విరగొట్టచ్చు. వాళ్ళు దుబాయ్లో ఉన్న, అమెరికాలో ఉన్న వాళ్ళ శాపాలు మనం విరగొట్టచ్చు. అకార్డింగ్ టు జెర్మియా చాప్టర్ 1:10, ఇర్మియా గ్రంథం 1:10 ఏమని చెప్పిండంటే, విరగొట్టుటకు, నాటుటకు, కొట్టుటకు, బద్దలు కొట్టుటకు నేను నీకు అధికారం ఇచ్చినని ఒక మాట ఉంటుంది. ఆ మాట పట్టుకొని మనం ప్రార్థన చేసి మన శాపాల్ని మనం విరగొట్టచ్చు. ఆ శాపాల్ని మనం విరగొట్టకపోతే ఆ మనిషి ఆ శాపంలోనే ఉంటాడు. ఈ శాపాలు విరగొట్టిన తర్వాత మళ్ళా మనిషి ఏదైనా పాపం తప్పు చేస్తే మళ్ళా సైతాన్ వచ్చి కూర్చుంటుంది. అందుకే బైబిల్లో చెప్పిన నియమాలన్నీ కూడా పాటించాలి. మనం నియమాలు పాటిస్తాం, మనం ఒక దగ్గర పడిపోతాం, మళ్ళీ మనం శాపం విరగొట్టుకోవాలి, అంతే సింపుల్. అందుకే బైబిల్లో తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, లేకపోతే నీకు శాపం వస్తుంది అంటాడు. ఎవరిని వేస్ట్ కావడానికి తిట్టద్దు అని అంటాడు. దొంగతనం చేయొద్దు అంటాడు, వ్యభిచారం చేయొద్దు అంటాడు, ఒక వ్యక్తిది నువ్వు ఆశించొద్దు అని అంటాడు. ఇక్కడ శాపాలు విరిగిపోయినా కానీ మళ్ళా మనం అది ఆశించి ఆ పాపం చేస్తే మళ్ళా శాపం వస్తుంది, మళ్ళీ సేమ్ సైతానికి ఇచ్చినట్టు. మళ్ళీ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మన పాపాలు ఒప్పుకొని మనం ప్రేయర్ చేసుకుంటే ఆ శాపాలు విడిపోతాయి. అక్కడ బెరాకాలో చెప్పింది ఏంటంటే వన్స్ ఒక్కసారి నీ శాపం విరిగిపోతే మళ్ళీ నీకు అంటుకోదని చెప్పారు. కానీ అది నేను చేసిన రీసెర్చ్లో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అంటే శాపాల గురించి దేవుడే చెప్పిండు, ఆశీర్వాదాల గురించి కూడా చెప్పిండు. శాపాలు ఒకసారి విరగొట్టిన తర్వాత ఒక మనిషి తరచుగా మళ్ళీ పాపంలో పడుతున్నాడు. ఎందుకు పడుతున్నాడు? మళ్ళీ ఆ సైతాన్ ఈయన లోపల వచ్చింది, పాపంలో పడిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి భయంకరమైన చెడ్డ కళలు వస్తూ ఉంటాయి, భయంకరమైన చెడ్డ కళలు. అబ్బాయి ఉంటే లేడీస్ గురించి కళలు వస్తుంటాయి, లేడీస్ ఉంటే అబ్బాయిల గురించి కళలు వస్తూ ఉంటాయి. అదొక శాపం, అదొక దురాత్మ. దురాత్మలతోటి పాపం చేసినట్టు కూడా కళలు వస్తూ ఉంటాయి. ఇది ఇట్లా రావటానికి ఏంటంటే మన పితరులు పాపము, అత్తమామలు వాళ్ళ పితరులు చేసిన పాపము, మనం చేసిన పాపం వల్ల అది ఒక శాపంగా వెంటాడుతుంది. మనము బెరాకా చర్చిలో ఆ శాపాలు విరగొట్టుకున్నాము. విరగొట్టుకున్న తర్వాత దాని ప్రకారం మనం ఆ నియమం ప్రకారం మళ్ళీ మనం నడవాలి.
మనం నడవలేదు అనుకోండి, మళ్ళీ మనం ఏదైనా తప్పు చేసినాం అనుకోండి, ఆ పోయిన సైతాన్ మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఏది చేస్తే పాపం వస్తుంది, ఏది చేస్తే శాపం వస్తుందని తెలుసుకోవాలి మనం. అవి తెలుసుకొని అవి అప్పుడప్పుడు చదువుకుంటూ నా లైఫ్ దీని ప్రకారం ఉందా లేదా అని చెప్పి మనని మనం చదువుకుంటూ మనం వెళ్తూ ఉన్నప్పుడు మన మీద శాపం అనేది రాదు. మన మీద శాపం రాకపోవటం వల్ల మనకు పుట్టే పిల్లల మీద కూడా రాదనమాట. అంత పెద్ద బెనిఫిట్ ఉంటుంది. అంటే మనల్ని మనం కాపాడుకుంటే మనకు పుట్టిన తరం వారందరూ కూడా మన వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, కాపాడుకుంటాడు. మనము కరెక్ట్గా మనము నిలబడాలి. మనమే ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, ఇంకేం చేయలేమన్నమాట. మన తరం కూడా నాశనం అయిపోతుంది. ఆ శాపాల పుస్తకం బుక్ ఉంటుంది, అది చదివితే తెలుస్తుంది. ఆ బుక్లో నేను చెప్పిన పాయింట్ లేదు, ఇది నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. ఏదో ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు నేనే ఒక పెద్ద ప్రాబ్లంకి వెళ్ళి ఫేస్ చేస్తున్నాను. ఎక్కడ పోయినా నాకు విడుదల కాలే. నాకు అర్థమైంది కర్స్ అంటే శాపం నన్ను వెంటాడుతుంది. నేను ఆడ బెరాకల్లో పోయి శాపం విరగొట్టుకున్న తర్వాత కూడా నేను కూడా మందు తాగినా అనుకోండి, నేను కూడా ఎవరైనా తిట్టినా అనుకోండి, ఎవరైనా పాస్టర్ గారిని ఎవరైనా సంఘాన్ని నేను దూషించినా అనుకోండి, ఇంకేమున్నది మళ్ళా సైతానికి నా అధికారం ఇచ్చినట్టు ఆడ. ఇతరులకి శాపం ఎందుకు వెంబడించింది? వాళ్ళు విగ్రహారాధన చేసి సైతానికి అధికారం ఇచ్చినాం, అది వెంటాడుతూనే ఉంది, ఒక రూట్లోకి వెళ్ళి వస్తుంది. నేను శాప విమోచన చేసుకున్నా, ఆ రూట్ని మళ్ళీ నేను క్లోజ్ చేసేయాలి, మళ్ళీ ఆ రూట్లో నేను పోకూడదు. నేను మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళినా అనుకోండి, మళ్ళీ ఆ శాపం మళ్ళీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను విరగొట్టుకుంటా, మళ్ళీ నేను విగ్రహారాధన అయితే మళ్ళీ వస్తుంది. ఆ విగ్రహారాధన సైడే పోవద్దు. ఇంకా తల్లిదండ్రులనే దూషించద్దు, వ్యభిచారం జోలికే వెళ్ళకూడదు, దానికి ఎంకరేజ్ చేసేవన్నీ కూడా వదులుకోవాలి. అట్లా ఉండటానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు ఒక్కటే కోణం అని కాదు, వేరే కోణాల్లో కూడా మనం పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అవన్నిటిని మనం సెట్ చేసుకుంటూ మనం ముందుకు పోతే మనం ఈజీగా నిలబడతాం. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, నేను వేరే ఎక్కడి నుంచి చెప్తుంది కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అనే వ్యక్తి బైబిల్ తరచుగా చదవాలి. అన్నం ఎట్లయితే తింటారో బైబిల్ అట్లా చదవాలి. అట్లా అయితేనే వాళ్ళు నిలబడగలుగుతారు. వేరే తరం వారికి కూడా వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. చాలామంది బైబిల్ చదువుతారు కానీ బైబిల్లో ఉన్నది ఫాలో అవ్వరు, పక్కన పాస్టర్ని ఫాలో అవుతాడు. ఆ పాస్టర్లో తప్పులు ఉంటే ఆ పాస్టర్తో పాటు మనం కూడా పోతాం అన్నమాట నరకానికి. మనం ఓన్లీ బైబిల్ని ఫాలో అవ్వాలి, యేసయ్యను ఫాలో అవ్వాలి. ఆ పాస్టర్ మీకు బాప్తిజం ఇచ్చి ఉండొచ్చు, మీకు అన్ని విధాలుగా సేవలో సపోర్ట్ చేసి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఆయనలో మిస్టేక్ ఉంటే మనం ఏం చేయలేము. కాబట్టి మనం బైబిల్ చదువుతూ ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చాలా గొప్ప గొప్ప రహస్యాలు రాసిండు. అక్కడ దేవుని సేవ చేస్తే ఏమవుతుంది, దేవుని మాటకి లోబడితే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుంది అని 2 రాసుకుంటూ వచ్చిండు. ఆశీర్వాదాలు ఉన్నాయి, దాని తర్వాత శాపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బెరాకాకి నేను ఎక్కడైతే వెళ్ళినానో ఆ అయ్యగారు వాళ్ళ భార్య అమ్మగారు ఆమె అడిగింది, ప్రభా బైబిల్లో ఎందుకు ఇన్ని శాపాలు రాసినావు అని. ఆశీర్వాదాలు రాస్తే సరిపోయింది కదా, శాపాలు ఎందుకు రాసినావు అని ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు చెప్పిండు, నేను ప్రజల దగ్గర యథార్థతను కోరుకుంటున్నాను, నేను ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నా, కాబట్టి ఇగో నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది, ఇది చేయకపోతే నీకు ఇది వస్తుంది అని చెప్పి రాశాను. ఎవరు ఏది ఎన్నుకుంటారో, ఎవరు ఏది కోరుకుంటారో దాని ప్రకారమే లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చి అది 100% నిజం అన్నమాట. ఇట్లాంటి సబ్జెక్ట్ విన్నప్పుడు ఇంకేముంది, ఇక మన వల్ల కాదేమో, ఇక మనం పాపంలో ఉంటే అట్లా ఏం కాదు. దేవుని కృప అడిగి బైబిల్ చదువుకుంటాం పోతే చాలా వరకు మనం క్లియర్ అవుతూ ఉంటాం. అందుకే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒంటరివాడే అని చెప్పాడు. సహవాసంతో ఉంటూ సంఘంలో టచ్లో ఉంటూ మనం ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ పోతే చాలా వరకు మనం సేఫ్ అయిపోతాం. రైట్, మంచి క్వశ్చన్ అడిగిరాక, థ్యాంక్ యూ. ఇంకెవరైనా అడుగుతారా డౌటు? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు
సిస్టర్ గారు అడిగిన దాన్ని బట్టి మీరు సమాధానం చెప్పిన దాన్ని బట్టి ఓకే. నాకు సిస్టర్ గారు అడిగిన దాన్ని బట్టి మీరు సమాధానం చెప్పినంటే నాకు ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేసిన వ్యక్తి పాపల శాపాలు అనేవి వస్తాయి. ఇప్పుడు మన పరిశుభ్ర మనం యేసుక్రీస్తులో ప్రాక్టీస్ తీసుకుంటామో అప్పుడు మన శాపాలు పాపాలన్నీ కూడా కలగబడినట్లు మన పరిశుద్ధులని చెప్పారు. ఓకే. సో బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాము. అయితే మనం ప్రతి ఆదివారము కూడా చర్చికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆదివారం మనం పరిశుద్ధపరచుకుంటూ ఉంటాము. అది కూడా కరెక్టే. అయితే ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది కదా, ఒక వ్యక్తికి వాక్యం చెప్పి అతన్ని దేవుళ్ళకి నడిపించిన తర్వాత అతను తప్పిపోతే గనక అతని విషయంలో నీకు ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే అతను చేసిన తప్పులకి అతనికే బాధ్యుడు అని చెప్పి. ఇప్పుడు బెరోకసం వాళ్ళ యొక్క బోధ ప్రకారం ఏంటంటే ఆ పాపాలు శాపాలని వెలుగుకొట్టబడాలి అని చెప్పేసి చెప్తున్నారు అని అంటున్నారు. వెలుగుకొట్టబడాలి అని చెప్పేసి మన బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు అని నాకు తెలిసిన దాని ప్రకారంగా. అయితే మీరు చెప్పొచ్చు ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండదాక అది మనకి ఆత్మ నడిపించడం బట్టి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు అని చెప్పేసి. ఓకే. అయితే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా నాకు దేవుడు బయలుపరిచాడు అని చెప్పేసి వాళ్ళకి సొంతంగా కొన్ని తీసుకుని వచ్చి దేవుడు బయలుపరిచాడు అని చెప్పేసి చెప్పడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా దీని గురించి బైబిల్లో ఎక్కడా లేదు కదా. మనం ప్రతి వారం కూడా ఆదివారం వెళ్తున్నాము, మన శాపాలని మనం వాటిని కూడా పరిశుద్ధపరచుకుంటున్నాము. దీని గురించి ఏం లేదు కదా, దీని గురించి ఒకసారి నాకు క్లారిఫై ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే శాపాలు విరగొట్టేది ఎక్కడ కూడా బైబిల్లో లేదు కదా అని అంటున్నారు. అదే కదా మీ డౌట్, మెయిన్ డౌట్. మనం ప్రతి ఆదివారము శాపాలు పాపాలు అంటే ప్రత్యేకంగా వెళ్ళగొట్టబడాలని ఏమి లేదు, కానీ మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆదివారంలో మనం పరిశుద్ధపరచుకునే ఆ ప్రభు సంస్కారం ఇందులో మనం పాల్పంచుకుంటున్నాం కదా. ఓకే అక్క, అదే ఒకసారి ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి అక్క. మీరు అడిగిన క్వశ్చన్లో 2 డౌట్లు ఉన్నాయి, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏమని రాసిండంటే, పెళ్ళగించుటకును విరగ్గొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యం మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాట పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఇక్కడ పెళ్ళగించటానికి విరగొట్టడానికి నశింపజేయటానికి పడద్రోయటానికి ఇక్కడ ఉంది కదా ప్రభా, ఈ వాక్యం ప్రకారం నేను ఆ శాపాన్ని విరగొడుతున్నాను. ఇప్పుడు అక్కగారు చెప్పినట్టు ఎక్కడ కూడా శాపాలు విరగొట్టడం అనేది లేదు, కానీ ఇక్కడైతే చెప్పిండు. అయితే మీరు అడగచ్చు, అది ఇర్మియాకి చెప్పిండు కదా, మనం ఎట్లా తీసుకుంటామని. అక్కడ ఇర్మియా ఉన్నాడు కాబట్టి ఇర్మియా తీసుకున్నాడు. ఇర్మియా రాసిండు, ఇప్పుడు ఇర్మియా లేడు. మన చేతిలో బైబిల్ ఉంది కాబట్టి అది మనకు కూడా వర్తిస్తుంది. అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనము దేవునికి అప్లై చేయొచ్చు అనమాట. అకార్డింగ్ టు దట్ వర్స్, అకార్డింగ్ టు ఈ వచనంలో ఉంది కదా ప్రభా, అంటే నువ్వు ఇర్మియాకే దేవుడువా నాకు కాదా అని చెప్పి కూడా దేవుడిని అడిగి మనము శాప విమోచన అనేది చేయొచ్చు. ఇప్పుడు అక్క అడిగిన ఇంకొక డౌట్ ఏంటంటే, మనం సండే చర్చికి వెళ్తున్నాము, మనం ప్రభు బల్ల తీసుకుంటున్నాము, మన పాపాలు ఒప్పుకుంటున్నాము. మనం సండే చేస్తున్నది ఏంటి అంటే, మనం ఒప్పుకుంటున్నాము, ప్రభు బల్ల తీసుకుంటున్నాము, కానీ సైతాన్ని వెలగొడతలేము. శాపము విరగొట్టడంలో ఏంది అని అంటే, మన పాపాలు ఒప్పుకొని సైతానా నా దగ్గరకు నువ్వు ఉండద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇర్మియా 1వ అధ్యాయం 10వ వచనం ద్వారా నేను నీ శాపాన్ని విరగొడుతున్నా అని మనం చెప్తున్నాం. అప్పుడు సైతాను దన్నాన్ని వెళ్ళిపోతాడు. మన పాపాలు ఒప్పుకొని వాడిని ఎదిరించాల. ప్రభు బల్ల దగ్గర ఏం చేస్తున్నామంటే, మన పాపాలు ఒప్పుకొని బల్ల తీసుకుంటున్నాం అంతే, ఆడ శాప విమోచన జరుగుతలేదు. శాప విమోచన చేయడానికి 2-3 స్టెప్పులు ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే, ఆ బుక్లో కూడా ఉంది. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే, మనం పాపాలు ఒప్పుకోవాలా. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, సైతాన్ని ఎదిరించాలా. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే, సైతాన్ని వెళ్ళిపో అని చెప్పాలా. మనం ప్రభు బల్ల దగ్గర ఏం చేస్తున్నాము అంటే, ప్రభా నా పాపాలు క్షమించమని అంటున్నాం,
సైతానా పో అని అంటది. మనం సైతానా నేను నీకు అధికారం ఇచ్చినా నేను మళ్ళా తీసుకుంటున్నా, నా శాపాన్ని నేను విరగొడుతున్నా, ఫలానా వ్యక్తి శాపాన్ని విరగొడుతున్నా మనం అంటలేం. శాప విమోచనలో ఒక 3-4 స్టెప్స్ ఉంటాయి. దీని మీద మాకు బెరాకాలో ఎగ్జామ్ కూడా రాపిచ్చారు. మీరు కూడా ఎక్కడన్నా వెళ్తే ఈ శాప విమోచన కోసం ఇట్లా చేయండి, శాప విమోచనలో ఉన్న స్టెప్స్ రాయండి అంటే ఇవన్నీ కూడా రాయాలా. ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలా, ప్రార్థన చేయాలా, ఇర్మియా 1:10 అప్లై చేయాలా, సైతానా చట్టపరమైన హక్కు నేను తీసుకుంటున్నా అని చెప్పాలా. 3వ పాయింట్ సెటన్ నో మోర్ గో ఫ్రమ్ హియర్, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు, సాతానా వెళ్ళిపో అని చెప్పాలి. అప్పుడు శాప విమోచన జరుగుతుంది. అది ఎంతసేపట్లో అవుతుంది? 1 minute అయిపోతుంది. కానీ మనం ప్రభు బల్ల దగ్గర ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం, బల్ల తీసుకుంటున్నాం అంతే. కానీ సైతానా బోమని అంటేనే మనం అక్కడ అది శాప విమోచన అనేది జరుగుతలేదు. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తికి అధికారం ఇచ్చిండు యేసు నామం ద్వారా. మనము దేవునికి కొన్ని వాక్యాలు చెప్పి, ప్రభా ఇర్మియా 1:10 పడద్రోయటానికి పెళ్ళగించటానికి నువ్వు అధికారం ఇచ్చినావు కదా, ఆ వాక్యం బట్టి అడుగుతున్నా ప్రభా, ఈ సైతాన్ని ఎదిరించే కృప దయచేయి. ఓ సైతానా, ఇన్ని రోజులు నేను నీకు అధికారం ఇచ్చిన, నా అధికారాన్ని నేను బ్యాక్ తీసుకుంటున్నా, నేను వెనుకకు తీసుకుంటున్నా, నా లోపల నుండి పో, నా ఇంట్లోకి వెళ్ళి పో, ఏసు నామంలో పో, ఏసు రక్తంలో పో, ఏసు నామంలో పో అని పలుకుతే సైతాన్ వెళ్ళిపోతాడు. అప్పుడు శాప విమోచన అనేది జరుగుతుంది. అట్లా మనకు తెలిసిన వాళ్ళందరికీ మనము శాప విమోచన చేయొచ్చు. వాళ్ళ అన్యులే కావచ్చు, లేకపోతే ముస్లిమ్సే కావచ్చు, వాళ్ళు దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు నమ్మితే ఇంకా వాళ్ళకి బాగా జరుగుతుంది అన్నమాట. అయితే చాలామంది ఈ బోధను తిరస్కరిస్తూ ఉంటారు. యేసు ప్రభుని చనిపోయిన బ్రదర్, యేసు ప్రభు చనిపోయిన తర్వాత శాప విమోచన వచ్చింది కదా అంటారు. నేను కూడా దానికోసం అట్లనే వాదించేటోడిని. అక్కడ బెరాకాకు పోయిందో ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అక్కడ చెప్పింది ఏంది అని అంటే కరెక్టే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత శాప విమోచన వచ్చింది. మరి మనం ఎందుకు పాపంలో పడుతున్నాం? మన మీద శాపం ఉంటే సైతాన్ వచ్చి ఎట్లా అటాక్ ఇస్తున్నాడు? ఆ అటాక్ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇంకా సైతాన్ మన లోపలనే పనిచేస్తున్నాడు, వాణ్ణి మనం బెదిరించాలి. ఎఫెస్సులకు రాసిన పత్రికలు ఏముంటుందంటే అపవాదిని ఎదిరించండి వాడు పారిపోతాడు అన్నాడు. మనం ఇక్కడ ఎదిరిస్తలేము. మీలో చాలామంది కూడా ప్రార్థన చేసేటప్పుడు సైతానా ఏసునామములో బంధిస్తున్నా, ఏసునామములో పో అని చెప్తలేరు. ఏ చర్చోడు చెప్పాడు, మనమే చెప్తాం, మీరు చెప్తలేరు, మీరు చెప్పాలా. సైతానా ఏసునామములో పో అంటే అది వెళ్ళిపోతుంది, దాన్ని ఎదిరిస్తున్నాం మనం. ఒక దొంగని బతిమలాడితే పోడు, దొంగని బెదిరిస్తే పోతాడు. వాడు దొంగ, నరహంతకుడు. కాబట్టి సైతాన్ని మనం ఎదిరించాలి. ఈ శాపం అనేది కూడా మనకి దీనివల్లనే వచ్చింది. కాబట్టి దాన్ని మనం ఎదిరించవచ్చు, ఎదిరిస్తే అది వెళ్ళిపోతుంది. రైట్, ఓకే అక్క, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుంది అక్క. ఆ బుక్ మీరు చదివారు కదా, మీకు అందులో ఉంటుంది స్టెప్స్. కాబట్టి ఇక్కడ మీరు ఓకే అదే అక్క, ఇప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు, బెరాకాలో వెళ్ళినప్పుడు నాకు కూడా శాప విమోచన అనేది జరిగింది. ఆ శాప విమోచన జరిగిన తర్వాతనే నేను మా పూర్వీకులు, మా తండ్రి ఇంటికి నేను వెళ్ళగలిగాను. ఆ శాపం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, అక్కడ బెరాకలో ఇరిగిపోయింది. ఆ శాప విమోచన అనేది చేసినప్పుడు మన లోపలికి వెళ్ళి ఏదో పోయినట్టు అనిపిస్తుంది. కొంతమంది అయితే కొట్టుకుంటారు, కింద పడతారు, వామిటింగ్ చేసుకుంటారు. గ్రామ దేవతలు, కుల దేవతలు అన్నీ బయటికి వస్తాయి. స్నేక్ డ్యాన్స్ చేస్తారు, పిచ్చి లేచిపోతుంది మనకి. అయితే నాకు అదంతా జరగలే. నా లోపలికి వెళ్ళి ఏదో ఒక శక్తి పోయిందని నాకు అనిపించింది. తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటే తర్వాత సైతాన్ దాడి మళ్ళా జరుగుతూనే వచ్చింది. అప్పుడు నాకేం అర్థమైందంటే పోయిండు, నేను ఏదో మిస్టేక్ చేసి ఉంటా, మళ్ళీ దానివల్ల సైతాన్ వచ్చిండు, నేనే సైతాన్కి ఎంట్రీ ఇచ్చినట్టు అయిందని మళ్ళీ ప్రతి దాంట్లో నేను సైతాన్ని ఎదిరిస్తూనే ఉంటా. నువ్వేం చేయలేవు, నువ్వు వెళ్ళిపో అంటే సైతాన్ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ వస్తూ ఉంటాడు.
అట్లా మన మిస్టేక్స్ అన్నింటిని కూడా మనం కవర్ చేసుకుంటూ మనం నిలబడితే అది మళ్ళీ ఎఫెక్ట్ ఇవ్వదు. యేసు రక్తము, ఆ సిల్వర్ రక్తం మన మీద పనిచేస్తూ ఉంటుంది. నా లైఫ్లో నేను చేసిన రీసెర్చ్లో నేను తెలుసుకున్న విషయం ఇది బెరాకాలో అక్కడ చెప్పలేదు. వన్స్ ఒకసారి శాపం పోతే మనకు రాదని చెప్పారు, కానీ నాకైతే వచ్చింది. అక్కడ ఉన్న విశ్వాసుల్ని కూడా నేను ఇంకా టచ్ చేయలేదు. మరి వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు. కానీ మ్యాక్సిమం ఎట్లయినా మనకి శాప విమోచన అవుతుంది. అయిన తర్వాత కూడా మనము పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాం, మళ్ళీ మనం విరగొట్టుకుంటూనే ఉండాలి. అక్కడ ట్రైనింగ్ ఇస్తారు మన శాప విమోచన ఎట్లా చేసుకోవాలో, ఆ బుక్లో కూడా ఉంటుంది. మీ అందరూ కూడా నేను అది చేపిస్తాను. సింపుల్, ప్రార్థన చేయాలి. చట్టపరమైన సైతాన అధికారం ఇచ్చినాం, యేసు నామములో అధికారాన్ని నేను వెనుక గుంజుతున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ మూడు విషయాలు అన్నమాట. శాప విమోచన జరుగుతుంది. అయితే అట్లా మనం ప్రేయర్ చేయగానే కింద పడిపోవటము, దయ్యం పోవటం అట్లా ఏమి ఉండదు. కానీ ఏదో ఒక ఎఫెక్ట్ అయితే అవుతుంది. విడుదల అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా మంచిదన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి బాగా భయంకరమైన వ్యభిచార కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదొక శాపం. అది పూర్వీకుల నుంచి వచ్చిన శాపం. అది ఏం చేసినా పోదు. ఇట్లా ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతుంది. అట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్తోని, శాపాలతోటి మనం బాధపడుతూ ఉంటాం. మనకి డబ్బులు రాకనో, లేకపోతే జ్ఞానం లేకనో, ఈ మంత్రాల ప్రభావం అనేది కూడా అదొక శాపం అన్నమాట. ఆ శాపము ఎవరైనా చెప్పటం వల్ల వస్తుంది. ఇప్పుడు మాంత్రికుడు కూడా ఏం చేస్తాడు అంటే వాడు శాపాలు ఇస్తూ ఉంటాడు. వాడు నాశనం అవ్వాలా, వాడు అట్లా అయిపోవాలా, ఇట్లా అయిపోవాలన్నప్పుడు దురాత్మలు అది విని ఏం చేస్తాయంటే అక్కడ యాక్టివేట్ చేస్తాయి. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలా? మంచి మాటలు చెప్పాలా. దేవదూతలు చూస్తూ ఉంటారు ఏ వ్యక్తి మంచి విషయాలు చెప్తాడో ఆ మాటలు తీసుకుపోయి చేద్దాము అని చెప్పి. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే చెడ్డ మాటలే చెప్తూ ఉంటారు. వాడు చచ్చిపోవాలా, వాడు నాశనం అయిపోవాలా, నాకు ఇట్లా అయింది. అది కూడా ఒక టైపు శాపాన్ని మనంతటా మనం తెచ్చుకుంటున్నాం. మన నోటి ద్వారా వస్తుంది, ఇతరుల నోటి ద్వారా వస్తుంది, మన పాపము ద్వారా వస్తుంది, మన తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. అది ఏమైనా రాని మనం ఒప్పుకోవాలి, సైతాన్ని ఎదిరించాలి, సైతాన్ని వెలగొట్టాలి. కథం, అది ఇరిగిపోతుంది. అట్లా మీరు రోజు కూడా ఈ శాపాలది ప్రాక్టీస్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. మంచి డౌట్ అడిగారాక థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రేయర్ చేసుకుందాం. 7 అయింది. ఇంకెవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే రేపు అడగండి సాయంత్రం, లేకపోతే వాట్సాప్లో అడగండి, చెప్తాను. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రాం ద్వారా ప్రభా మీరు అనేక విషయాలు మాకు చెప్పారు. ప్రభా నువ్వు బంధకాలని తెంపివేయండి. యెహోవా సబర్ అల్ లిబర్ రఖందురో షిరియరజన. ప్రతి బిడ్డ యొక్క బంధకాలు తెంపివేయండి. ఆత్మకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకో. హోర శిఖందర షిరియరజన. మీరే బలపరచు, స్థిరపరచు, నెమ్మది దయచేసి మళ్ళీ మేము నెక్స్ట్ సండే కూడా మేము కలుసుకునే కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్. ఇక్కడ ఒక సాక్ష్యం చెప్పాలి. నేను అక్కడ బెరాకలో ఉన్నప్పుడు మన స్వప్నక్కకి హెల్త్ బాగాలేదని చెప్తే అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను. అక్కడ ఒక బ్రదరు కలిసి ఏం చెప్పిండంటే ఆ శాపాల బుక్ తీసుకుపోయి ఆమె ముందర మాట్లాడు, అది ఎగిరిపోతుందని చెప్పాడు. నేను వచ్చి ఏం చేసినాను అంటే అక్క దగ్గర ఆ శాపాలన్నీ కూడా పలికిపించాను. పలికిపించిన తర్వాత ఆ శాపాలు విరిగిపోయినాయి. తర్వాత ఆమె హెల్త్ మంచిగా అయింది. నేను అక్కడ అది గమనించాను. నా జీవితంలో కూడా చాలా కొత్త విషయాలు నేను గమనించిన శాప విమోచన జరిగిన తర్వాత. కాబట్టి ఈ శాప విమోచన అనేది ఇది ఒక కార్యక్రమము. అప్పుడప్పుడు రోజు కూడా మీరు చేయొచ్చు. జస్ట్ పాపాలు ఒప్పుకోవాలా, సైతాన్ని ఎదిరించాలా, సైతాన్ని వెళ్ళిపో అని చెప్పాలా. కథం 3 స్టెప్స్, శాపం విరిగిపోతుంది. మన ఇంట్లో ఉన్న వారిని కూడా మనము శాప విమోచన చేయొచ్చు.
ఆ బుక్లో ఉన్న విషయాలన్నీ కూడా నేను మళ్ళీ టైం దొరికితే దాని మీద కూడా నేను వాక్యం చెప్తాను. అంతా బైబిల్ బేస్ మీదనే ఉంది ఆ బుక్. చాలా డీప్గా రాశారు. ఆ బుక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ బుక్ పట్టంగానే ఏదో ఒకటి అవుతుంది మనకి. తలలో ఇట్లా గుచ్చుకున్నట్టు అవుతుండే నాకు, ఇట్లా బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చినట్టు అవుతుంది. నేనైతే చాలాసార్లు ఆ బుక్ చదువుతూనే పడుకున్నాను అనమాట. తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా శాపం ఉన్నప్పుడు ఆ బుక్ చదువుతున్నప్పుడు ఇట్లా అవుతుంది మీకు అని. తర్వాత నాకు అది విడుదల వచ్చేసింది. చాలా సంతోషం. ఆ బుక్ 150 రూపీస్ ఉంటుంది. మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు. బైబుల్ షాప్స్లో దొరుకుతాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలు నేను జిరాక్స్ చేసి కూడా మీకు ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాయ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పుస్తకాన్ని మనం అందరూ చూస్తే మనం అందరం కలిసి ఒకసారి బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేరే చోట సెర్చ్ చేసాం కానీ అక్కడ పుస్తకం చెప్పారు. అట్లా పుస్తకం ఉందని కూడా మాకు తెలియదు అని అంటున్నారు. సో మన కాన్ఫరెన్స్ కాల్లో అందరం కలిసి ఒక బుక్ని అందరం కలిసి బుక్ చేసుకుంటే ఒక 10-15 పుస్తకాలు అందరూ అమౌంట్ పంపించుకుని బుక్ చేసుకుంటే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించి మీరేమో తెప్పించగలరేమో. దొరుకుతుంది. ఇక్కడ హైదరాబాద్లో అమ్ముతున్నారు. హైదరాబాద్లో అయితే మేము కనుక్కున్నాం కానీ బుక్ స్టాల్స్ లో వాటిలో కనుక్కున్నాం కానీ అక్కడ మాకు తెలియదు. అసలు పుస్తకం ఉందని మాకు తెలియదు అని చెప్తున్నారు. ఒకసారి చూడండి అయితే. లేదక్క, అది హైదరాబాద్లో అయితే ఉంటాయి. లేదంటే జిరాక్స్ తీసుకోవాలి. దాని మీద కూడా వాక్యము చెప్పాలి అందరికి, ఒక్కొక్క చాప్టర్ వివరించుకుంటూ.